అయితే ఇక్కడ ఇంకో గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ పిల్లలకు, పేద పిల్లలకు నెలకు 1540 రూపాయలు మనం పేద పిల్లల కోసం డైట్ ఛార్జ్ కింద ఇస్తా ఉన్నాం సార్. ఒక నెలకి 1540. సార్, ఈ పిల్లలు రేపొద్దున ఈ దేశానికి, ఈ ప్రపంచానికి అక్కడికి వచ్చేటువంటి పిల్లలు సార్. వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక బయటకు వచ్చి వాళ్ళు ఈ దేశానికో మనకో జాతులకు ఉపయోగపడేటువంటి పిల్లలకు నెలకు 1540 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం సార్ తిండికి. అదే చెంచల్గూడ జైల్లో మర్డర్లు, మానభంగాలు చేసిన ఖైదీకి రోజుకి 85 రూపాయల చొప్పున ఖర్చు పెడతా ఉన్నాం సార్ మనం. అంటే ఒక ఖైదీకి ఈ స్టూడెంట్ కంటే పౌష్టికాహారం ఎక్కువ పెడతా ఉన్నాం సార్. ఇంకా ఒక అడుగు ముందు పోతే సార్, మన పోలీసుల దగ్గర ఉండేటువంటి జాగిలాలకు ప్రతి నెల 15,000 రూపాయలు డైట్ కోసం ఖర్చు పెడుతున్నాం సార్. అంటే ఇక్కడ ఒక విశ్వాసం కలిగినటువంటి కుక్క, ఆ తర్వాత ఒక ఖైదీ, ఒక హాస్టల్ విద్యార్థి, ఈ మూడింటిని కంపేర్ చేస్తే అధ్యక్ష, ఈ హాస్టల్ విద్యార్థికి పెడుతున్న తిండి విషయంలో బాధాకరమైనటువంటి అంశం కనిపిస్తుంది అధ్యక్ష. ఇంకా అంతేకాదు అధ్యక్ష, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది అధ్యక్ష.